ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి శుభం తెలియజేస్తున్నాం. బాగున్నారు కదండి? నిద్ర లేచారా? ప్రార్థన చేసుకున్నారు కదా? మన ప్రభు నేటి కాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినం మనకు బహుమానంగా అనుగ్రహించినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదినము మనము దేవుని యొక్క జ్ఞానం చేత అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉంటున్నాం కదా. మనకు తప్పకుండా దేవుని కృపవార్త ఎంతో అవసరమైన ఉంటున్నది. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్తలు రాయబడినటువంటి గ్రంథంలో నుంచి నేడు దేవుడు మనకు అనుగ్రహించు వాగ్దానం 29వ కీర్తనలో నుంచి 11వ వచనం. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు తన ప్రజలకు బలం అనుగ్రహిస్తాడంట. తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు. తన ప్రజలు మనం ఎవరమి? మీరందరూ ఎవరు? తన ప్రజలమే కదా, దేవుని యొక్క బిడ్డలమే కదా, దేవుని యొక్క ప్రజలమే కదా మనం అందరము. దేవుడు సో మనకి ఈరోజు సమాధానం కలుగజేసి చూడండి బలం అనుగ్రహిస్తారంట మొదటగా, రెండవది సమాధానం అనుగ్రహిస్తానన్నాడు తన ప్రజలకి. మనం అందరూ కూడా దేవుడు అర్పించుకున్న ప్రజలమే కదండి. ఎస్, దేవుడు అనుగ్రహించిన రక్షణ పొందుకొని ఆయన సొత్తైన ప్రజలుగా ఆయన బిడ్డలంగా మనం ఉన్నాం కాబట్టి ఆయన మనందరికి కూడా సమాధానం కలుగజేసి బలం అనుగ్రహించి సమాధానం కలుగజేస్తాను అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్, చూడండి, దేవుడు అభిషేకించిన బిడ్డ దావీదు, అతనికి బలం అనుగ్రహించాడో లేదు దేవుడు. గొల్లియాతును జయించడానికి గుండె బలం ఇచ్చాడు, ఆత్మ బలం ఇచ్చాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇచ్చాడా లేదా? దావీదుకి సింహాల నోలు చీల్చడానికి, ఎలుకబంటులను చీల్చడానికి దేవుడు దావీదుకి శక్తిని ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. చూడండి, ఎంత బలమైనటువంటి ఎలుకబంటులు, సింహాలు వాటి నోలునే చీల్చినాడంటే దేవుడు ఎంత బలం అనుగ్రహించినాడో చూడండి. ఆయన మా వార్త ఏది కూడా తప్పిపోదండి. తన ప్రజలకి ఆయన బలం అనుగ్రహిస్తాడు. ఎస్, బలం లేని వారికి బలం ఇచ్చే దేవుడు ఆయన. సమాధానం లేని వారికి సమాధానం అనుగ్రహించే గొప్ప దేవుడు. నీ సరిహద్దుల్లో సమాధానం కలుగజేవాడు ఆయనే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు సమాధానకర్త, బలవంతుడు, నిత్యులకు తండ్రి. ఆయన బలవంతుడు, ఆయన మనకు బలం అనుగ్రహిస్తాడు. ఆయన సమాధానకర్త, మనకు సమాధానం ఇవ్వగలడు. హల్లెలూయా. ఈరోజు సమాధానం లేక ఎంతమంది బాధపడుతున్నారు చూడండి. సమాధానం లేని వారి దగ్గరికి ఎంతమంది దగ్గరికి వెళ్ళినా కూడా లేని సమాధానం నీకు ఎక్కడి నుంచి ఇవ్వగలరు వాళ్ళు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధానకర్త కాబట్టి ఆయన మనకు సమాధానం ఇవ్వగలడు. అంతే కదండి. షాపుకు వెళ్ళినప్పుడు చూడండి, ఎలక్ట్రికల్ షాప్కి వెళ్ళి ఫుడ్ ఐటమ్ ఇవ్వమంటే ఏమన్నా ఇస్తారా? ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఎందుకంటే అక్కడ ఎలక్ట్రికల్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయన్నమాట, కరెంట్ ఐటమ్స్. అంతే, అదే మాదిరి మనం అక్కడికి వెళ్ళి ఏదన్నా ఫుడ్ ఐటమ్ అడిగితే ఎలాగిస్తారు? అక్కడ ఏది దొరుకుతుందో అది ఇవ్వగలరు వాళ్ళు, ఆ షాప్ వాళ్ళు. అలాగనే సమాధానం లేని ఎంతమంది దగ్గరికి నువ్వు వెళ్ళి సమాధానం ఇవ్వంటే ఎక్కడి నుంచి ఇస్తారు వాళ్ళు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధానకర్త, ఆయన సమాధానం ఇవ్వగలడు. ఆయన బలవంతుడగు తండ్రి, నిత్యుడగు తండ్రి. ఆ బలవంతుడు మనకి బలం అనుగ్రహించగలడు. హల్లెలూయా. ఎస్, మరణాన్ని జయించిన బలవంతుడు ఆయన. ఎస్, ఆ మరణం పైన విజయము దేవుడు మనకి ఇవ్వగలడు. ఆ బలం మనకి ఇస్తానంటున్నాడు దేవుడు. ఎస్, మనం అందరం కూడా ఆయన ప్రజలమే కదండి. మనం అందరం ఎవరమే? దేవుని బిడ్డలమే. తన ప్రజలకు ఆయన బలం అనుగ్రహిస్తాడు. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదిస్తానంటున్న ఈరోజు వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. నీకు బలమును ఆశీర్వాదమును దేవుడు ఈరోజు సమృద్ధిగా ఇచ్చునుగాక. హల్లెలూయా. రక్షణ లేని వారు రక్షణ పొందుకోండి. పాపక్షమాపణ, నిత్యరాజ్యం, పరలోక భాగ్యం అన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి స్తుతిస్తున్నామయ్యా. ఉదయకాల సమయంలో మనం ప్రేమించి మంచి వాగ్దానం నిజంగా నాయన యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించునని ఈరోజు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభువా. ఎంతమందికి సమాధానం లేదో వాళ్ళందరికీ సమాధానం అనుగ్రహించండి. ఎంతమందికి నాయన ప్రభువా మరి ఆత్మబలం లేదో, గుండె బలం లేదో వాళ్ళందరికీ కూడా ఈరోజు బలం అనుగ్రహించి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. సంఘంలో ఉద్యోగం లేని వారికి ఉద్యోగం తెచ్చేయండి, వివాహం కాని వారికి వివాహం తెచ్చేయండి, గర్భఫలం లేని వారికి గర్భఫలం తెచ్చేయండి తండ్రి ప్రభా. అలాగే రోగులందరినీ ముట్టి స్వస్థపరచండి. సమయంలో ప్రభా మీ గాయపడిన హస్తాలతో ముట్టి స్వస్థపరచండి. స్వస్థపరిస్తే యెహోవా నేను అన్నావు ప్రభా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. భార్య భర్తల మధ్యలో సమాధానం, అత్త కొడల మధ్యలో సమాధానం, సంఘంలో సమాధానం, సేవకులకి మధ్యలో సమాధానం. సంఘాన్ని, సేవకులందరినీ కూడా దీవించి ఆశీర్వించండి. దేశాన్ని, రాష్ట్రాన్ని ముఖ్యంగా కాపాడండి.
సమాధానం కలుగు చేయండి తండ్రి. ఈ వెడ్డింగ్ డే, యానివర్సరీ, బర్త్డే జరుపుకున్న వారు తోడేంటి సహాయం చేయండి. కృప చూపించమని, రోగులందరినీ కూడా ముట్టి స్వస్థపరచమని, బలపరచమని, ఈరోజు వాగ్దానం మా అందరి పట్ల నెరవేర్చమని, బలం అనుగ్రహించమని, సమాధానం కలుగు చేయమని, నజరేయుడు సజీవుడైన యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.